శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. నీలాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం త్వం శృతిశరసిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగలై శరణం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి, భగవద్భక్తులందరికీ మార్గశీర్ష మాస ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం తిరుప్పావై మహావ్రతంలో మూడవ పాసురం యొక్క అర్థాన్ని, పాసుర విశేషాల్ని తెలుసుకుందాం. ఈరోజు పాసురం ఆండాళ్ తిరువడిగలై శరణం. ஓங்கியுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவையக்கு சாத்தி நீராடினால் தீங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்யது ஓங்கி பெருசன்னிலூட கயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீரத்த முலை பற்றி வாங்க குடும் நிறக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் నిరందేలో రెంబావాయ్. అమ్మవారు ఈ పాసురంలో చక్కగా అర్థాన్ని వివరించారు. ఈ పాసురం చాలా విశిష్టమైనటువంటి పాసురం, చాలా విశేషత కూడినటువంటి పాసురం. ఈ పాసురాన్ని ఆశీర్వచన పాసురం అంటారు. అంటే పెద్దలు ఎక్కడైనా శుభకార్యం జరిగినా సరే ఈ పాసురాన్ని చదువుతారు. త్రివిధములైనటువంటి తాపములు తొలగి అన్నీ సమృద్ధిగా ఉండాలి అని పెద్దలు మంగళాశాసనం చేస్తూ ఉంటారు. పెద్దలు ఆశీర్వాదం పొందితే చాలు, మనకు అన్ని శుభాలే చేకూరుతాయి. అందుకని ఎప్పుడు పెద్దవాళ్ళు కనిపించగానే కాళ్ళకు నమస్కరించాలి, వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. శుభప్రదమైనటువంటి వామనావతార కథను ఈ గేయంలో అమ్మవారు మనకి చక్కగా వివరించారు. వామన అవతారం యొక్క ఘట్టాన్ని తలుచుకుంటారు. ఓంగి ఇలగలరం ఉత్తమన్ పేర్పాడి అంటే పెరిగి లోకాలను కొలిచిన పురుషోత్తమునికి నామ సంకీర్తన చేసి మేము ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ వ్రతం చేస్తే దేశమంతా నెలకి 3 వానలు కురుస్తాయి. ఈ 3 వానలు పట్టడం వల్ల ఈతి బాధలు ఉండవు, సుఖంగా ఉంటారు ప్రజలందరూ అనేది అమ్మవారి యొక్క ఉద్దేశం. పాడి పంట చక్కగా సమృద్ధిగా ఉంటేనే కదా అందరం సుఖంగా ఉంటాం. కాబట్టి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. గోపాలులు పాలు పితికినప్పుడు కొట్టముల్లోకి ప్రవేశించి పాలు తీస్తుంటే ఆ బలిష్టమైనటువంటి పొదుగులు ఆ పిండుతుంటే ఆ కుండలు నిండుగా క్షీరం అంటే పాలు సమృద్ధిగా ఉండి గోసంపద సమృద్ధిగా ఉండాలి. ఇప్పట్లా మనం పాలు తీస్తుంటే ఆ పాలు నిండా వస్తుంటే ఆ శబ్దమే చాలా ఇదిగా ఉండేది. అలాంటి పొదుగులు ఉండేవి, అంటే బలిష్టంగా ఉండేవి అన్నమాట గోవులు. ఎందుకు? మంచి ఆహారాన్ని స్వీకరించేవి, చక్కటి పంటను తినేవి, ఆ పంట గడ్డి మేసేవి. అందుకని చక్కగా బలిష్టంగా ఉండేవి, పొదుగులు బలిష్టంగా ఉండేవి, పాలు బలంగా ఉండేవి. అలాంటి పాలు మనం స్వీకరిస్తే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. కానీ నేటి ప్రపంచంలో అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. అందుకని అలాంటి పరిస్థితి కొనసాగాలి అంటే మనం చక్కగా వామనుడి యొక్క ఘట్టాన్ని తలుచుకొని ఈ తిరుప్పావై వ్రతం కనుక చేస్తే ఖచ్చితంగా వానలు పడతాయి. చక్కగా నెలకి 3 వానలు, ఆ వానలు పడి ఆ వానల వల్ల సమృద్ధిగా పంటలు ఉంటాయి అని అమ్మవారు చక్కగా దీనిలో చెప్తున్నారు. అలాగే ఇది మంచి పాసురం, ఆశీర్వాదం కలిగించేటువంటి ఒక మంచి పాసురం. గోసంపద సమృద్ధిగా ఉంటుంది అని వామనుడు త్రివిక్రముడైనటువంటి కథ ఏమిటి మనందరికీ తెలిసిందే. బలిచక్రవర్తి రాక్షస రాజు, చాలా గొప్ప రాజు, చక్రవర్తి. దాంతో పాటుగా బలికి భగవంతుడంటే భక్తి ఉంది, కానీ కించిత్ అహంకారం కూడా ఉంది. ఆ అహంకారంతో ఏం చేశాడు ఈయన? ఇంద్రుడి చేతిలో ఓడిన బలి విశ్వజిత్ యాగం చేశాడు. అంటే ఇంకెప్పటికీ దేవతలు గెలవడం, రాక్షసులు ఓడిపోవడం ఇదేనా? కాదు, మనం కూడా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో గురువు గారి అనుజ్ఞ తీసుకొని, శుక్రాచార్యుల వారి అనుజ్ఞ తీసుకొని బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేస్తే ఆ విశ్వజిత్ యాగం కారణంగా ఆయనకి అద్భుతమైనటువంటి విజయం లభించింది. ఎలా అంటే ఇంద్ర పదవికి స్వర్గాన్ని అధిరోహించాడు. అప్పుడు ఇంద్రుడిపై దాడి చేస్తే ఇంద్రుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకున్నాడు.
స్వామి దేవతల ఈ బలిచక్రవర్తి వచ్చి ఆక్రమించేశాడు. కాబట్టి ఏమిటి పరిస్థితి అంటే ఆయన చక్కగా చెప్తున్నారు, ఇంద్రాది దేవతల యొక్క ప్రార్థనపై విష్ణువు అదితి కశ్యపులకు వామనుడిగా జన్మించాడు. వామనావతారం వటువు రావడమే, చక్కగా వటువు రూపంలో వచ్చాడు, ఉపనయనం చేసుకున్నాడు. ఇక్కడ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. బలిచక్రవర్తి అప్పుడు అశ్వమేధ యాగం చేస్తున్నారు. ఆ యాగం చేస్తుంటే ఎవరు ఏది అడిగితే అది దానం ఇస్తున్నాడు. అప్పుడు వటువుగా వచ్చాడు కదా, అసలు అందుట్లో ఆయన అలా నడిచి వస్తుంటే వటువు రూపంతో చెప్పనవి కావట్లేదు. ఆ తేజస్సు, బ్రహ్మ తేజస్సు, ఆ వటువు, అబ్బా అసలు ముచ్చటేసింది అనమాట బలిచక్రవర్తికి కూడా. ఎవరు ఇంత చక్కగా ఉన్నాడు ఈ వటువు. మనం సహజంగానే చిన్నపిల్లలు కనపడితే ముద్దుగా ఉంటారు, ఇంకా ఉపనయనం చేసుకున్నటువంటి వటువు ఇంకా ఆనందపడిపోయాడు. ఆయన ఏం కావాలి అని అడిగాడు. అడిగితే బంగారం కావాలా, రాజ్యం కావాలా, ఏం కావాలి, నీకేం కావాలంటే అవి ఇస్తాను అడగమన్నాడు. అప్పుడు వామనమూర్తి ఏమడిగారు, 3 అడుగుల నేల చాలు అని అడిగారు. 3 అడుగుల నేల చాలు, నేను వటువుని, నేనేం చేసుకుంటాను, కాబట్టి కూర్చుని చక్కగా జపం చేసుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి 3 అడుగుల నేల చాలు అని అడిగాడు. 3 అడుగుల నేల అంటే నీకు ఇంకా ఏం కావాలో అడగమంటే నాకేమీ అవసరం లేదు, ఆ 3 అడుగుల నేల ఇమ్మన్నాడు చాలు. భార్య అయినటువంటి వింధ్యావళితో కలిసి సిద్ధమైపోయాడు దానం ఇవ్వడానికి. శుక్రాచార్యుడు గమనించాడు ఈ విషయాన్ని. గురువు ఆయన, రాక్షస గురువు, వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటాడు. వెంటనే గమనించి, వద్దొద్దు, నిన్ను అడగడానికి వచ్చినటువంటిది విష్ణుమూర్తే, సాక్షాత్తు నారాయణుడే వచ్చాడు, కాబట్టి నువ్వు దానం ఇవ్వద్దంటాడు. అప్పుడు ఆయన బలిచక్రవర్తి అంటాడు, దానం ఇస్తానని మాట ఇచ్చాను, ఇంకా వెనక్కి రాను. అంతా నిజంగా నారాయణుడు అయితే ఇంకా మంచిది, నా చెయ్యి పైన ఆయన చెయ్యి కింద, ముల్లోకాల్ని పాలించేటువంటి త్రిలోకేశ్వరుడు ఆయన కింద చెయ్యి పెట్టి నేను దానం ఇస్తుంటే అంతకన్నా అదృష్టమే ఉంది, అంతకంటే భాగ్యమే ఉంది అని భాగవతంలో చక్కటి పద్యాలు పోతన గారు రాశారు దీని మీద. అయితే అంత చక్కగా వామనుడికి దానం ఇవ్వడానికి బలిచక్రవర్తి వింధ్యావిడితో కలిసి చక్కగా నీళ్లు పోస్తూ ఉంటే ఆ సమయంలో కూడా శుక్రాచార్యుల వారు ఆపాలని చెప్పి పురుగు రూపం మండలానికి అడ్డుపడతాడు. అప్పుడు వామనుడు, మన త్రివిక్రముడైనటువంటి వామనుడు ఏం చేశారు అంటే దర్భతో ఆ కమండలం యొక్క నీళ్లు పడకుండా ఆపిన ధారకి పొడిచారు. పొడవగానే ఆయన కన్ను పోతుంది, శుక్రాచార్యుల వారి ఒక కన్నే ఉంటుంది. అలా శుక్రాచార్యుల వారి యొక్క ఆ కన్ను పోవడం, దానం ఇచ్చేయడం జరుగుతుంది. బలిచక్రవర్తి ఎప్పుడైతే దానం ఇచ్చారో 3 అడుగుల నేల, 1 అడుగు భూమి అంతటిని, 1 అడుగుతో స్వర్గాన్ని, ఇంకొక అడుగు ఎక్కడ పెట్టమన్నారు స్వామి అని అడిగాను. ఎప్పుడైతే అలా అన్నారో బలిచక్రవర్తి ఓడిపోయానని చెప్పడు కదా, ఎందుకు చెప్తాడు, దానం ఇచ్చాడు, మరి ఇంకెక్కడ పెట్టాలి అంటే నా శిరస్సు మీద పెట్టమన్నాడు. ఆ శిరస్సుతో పాతాళానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామి ఏం చేశారు అంటే బలిచక్రవర్తి అహంకారాన్ని తగ్గించడానికే కానీ ఆయన మీద ఆయనకి పరమభక్తుడైన, చాలా దానపరుడు, మంచి గుణసంపన్నుడు, అందుకని పాతాళ లోకానికి అధిపతిని చేశారు. అక్కడికి తీసుకువెళ్ళి బలిచక్రవర్తిని చిరంజీవిగా ఇప్పటికీ బలిచక్రవర్తి పాతాళ లోకంలో ఉంటారు. ఆయనే ఆ రాజ్యానికి కాపలా కాస్తూ సామ్రాజ్యములకు భగవంతుడే రక్షణగా ఉన్నట్ట. అది బలి వామనుడికిచ్చిన 3 అడుగులు ఏంటి అంటే అహంకారము, మమకారము, అవిద్య, ఈ 3 ఇచ్చాడు ఆయనకి. అంతేగాని ఆయన దానం ఇవ్వడం, ఆయన పుచ్చుకోవడం అని కాదు. అహంకారం పోవటం అంటే ఏంటి, పరమాత్మకే ఇస్తున్నాను, ఇది అహంకారం పోగొట్టుకోవడం అంటే. తాను తనది కూడా వానిదే అనటం, అంటే నాదేం లేదు, భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడికి మళ్ళీ ఇచ్చేస్తున్నాను అంటాం. ఇప్పుడు మనం నైవేద్యం పెడతాం, పళ్ళు ఆయన ఇచ్చినవే, అన్నీ ఆయన ఇచ్చినవే, కానీ ఎందుకు పెడుతున్నాం, ఆయనకే ఇస్తున్నాం, కానీ మనం తీసుకుంటున్నాం. ఆయన తినేస్తారా, తినేరు, దానిలో ఉన్నటువంటి రసాన్ని తీసుకుంటారు, కానీ ఆయన తినేస్తే ఇంకా మనకు ఆహారమే ఉంది. కాబట్టి ఆ స్వామిది అర్పించడం ఆయనకి. బలి ధార్మిక తత్వం, మహావిష్ణువు అయిన మర్రిగుజ్జు వాళ్ళ చేసి తన స్వరూపాన్ని చేసుకుని ఆ స్వభావంతో ఆయన చక్కగా ఉత్తమన్ పేర్పాడి అన్నది ఆండాళ్ళ తల్లి. అందుకే ఇది మనం నేర్చుకోవాల్సింది. ఉత్తమన్ పేర్పాడి అంటే వామనుడు అడిగిన 3 అడుగుల్లో గల రహస్యాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు ఒక శ్లోకంలో 3 పాదాల్లో. ఏంటి, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసియత్ ఎత్త పశ్యసి కౌంతేయ తత్కురుష్య మదర్పణం
అంటే అర్జున, నీవేది చేయుచున్నావో, ఏం భుజిస్తున్నావో, ఏం తీసుకుంటున్నావో, ఏ హోమం చేస్తున్నావో, ఏ దానం చేసినా అవన్నీ నాకు అర్పించు, భగవంతుడికే ఇది. అందుకే మనం పూజ అయిపోగానే చెప్తాం, ఏతత్ ఫలం సర్వం నారాయణార్పణమస్తు. అంటే మనం చేసిన పూజ కూడా నారాయణుడికే ఇస్తున్నాం ఆ ఫలితాన్ని అంతా. అందుకని సర్వం నారాయణార్పణమస్తు అంటాం. అలాగే నువ్వు కూడా అలా చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు ఇదే విషయాన్ని. గోదా గోపికలతో ఈ వామన అవతారాన్ని కీర్తించి ఇంకా ఏమంటున్నారంటే, ఇలా గనక స్నానం చేస్తే నెలకి 3 వానలు తప్పకుండా పడతాయి, భూమి అంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుంది అని అమ్మవారు చెప్తున్నారు. ఈ వ్రత ఫలంలో ఇంకా ఈతి బాధలు తొలగిపోతాయిట. ఈతి బాధలని 6 ఉంటాయి. ఏంటది? అతివృష్టి, ఎక్కువగా వర్షాలు కురవడం, అనావృష్టి అంటే తక్కువగా పడడం, ఎలుకలు, చిలుకలు, మిడతలు, క్రూరులకు రాజులు, వీళ్ళందరూ ఉంటారు. ఇవన్నీ తొలగిపోతాయి ఈతి బాధలు. అట్లే మన ఆత్మ సస్యముగా ఫలించుట అంటే ఇవన్నీ తొలగించుకుంటే, ఈతి బాధలన్నీ పోతే మనకేమవుతుంది? ఆనందంగా ఉంటుంది. దేహము ఆత్మ అను బుద్ధి తొలగడమే ఇక్కడ విశేషం. ఓం అంటాం అంటే ఏంటి? ప్రణవం. అది ఓంకారం అనేది ప్రణవం. ఉకార అకార మకారములు ఉంటాయి దీంట్లో. అనేది జీవాత్మ అనేటువంటి అర్థం మనకి తెలియచేస్తుంది. నేడు అది నేను అంటే ఏంటి? ఇక్కడ నేను స్వతంత్రుడును అనే బుద్ధి తొలగిపోవాలి. భగవంతుడు ఇచ్చాడు, ఆ కారార్థము అంటే మనము చేయాలి. ఆయన చేయించేవాడు, మనం చేసేవాళ్ళం. ఇచ్చేవాడు, చేయించేవాడు అంతా ఆయనే, మనం ఓన్లీ చేసేవాళ్ళమే మధ్యలో. పరమాత్మ కంటే ఇతరులకు చెందినవాడని బుద్ధి పోవడం. పరమాత్మ కంటే ఇతరులకు అనేటువంటి బుద్ధి ఉండకూడదు. అది ఉకారము, మనము చేయవలెను. ఆయన చెప్పాడు, మనం చేయాలి అంతే. మన కర్మని మనం ఆచరించాలి. కర్మ అనేది ఇక్కడ ముఖ్యం. ఎప్పుడు కర్మను చేయాలి తప్పకుండా. ఎవరి కర్మ వారు ఆచరిస్తే ఇబ్బందులు ఏమీ ఉండవు అని భగవంతునితో గల సంబంధాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. నన్ను నేను రక్షించుకొందును అనే భ్రాంతి కూడా వదిలేయాలి. అది తొలగడమే నమః అనే పదం యొక్క అర్థం. దాన్ని పరమాత్మే రక్షకుడు. నన్ను ఎవరు రక్షిస్తాడు? ఆయన రక్షిస్తాడు. నన్ను నేను రక్షించుకోక్కర్లేదు, ఆయన రక్షిస్తాడు. భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. అందుకే నారు పోసిన వాడు నీరు పోయడా అనేటువంటి సామెత కూడా వచ్చింది. ఎవరు రక్షిస్తాడు? ఆయనే నీరు పోస్తాడు. నీరు పోయడం అంటే ఇక్కడ బతికేలాగా అవకాశాన్ని కలిగించడం, జీవించడానికి అని అర్థం. చక్కటి అర్థాలు ఉంటాయండి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి శుద్ధులు వింటే, వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటే చాలా మనకి జీవితంలో ఉపయోగపడిపోతాయి. అవన్నీ జీవితానికి ఉపయోగపడేటువంటి మాటలు అవన్నీ. అదే చెప్తున్నారు అమ్మవారు కూడా ఇక్కడ. శరీర బంధువులు అనేది మనకి శరీరంతో శారీరకంగా వచ్చేటువంటి బంధువులు అని కాదు, నారాయణుడే మాకు బంధువు అనేది ఇక్కడ కలగాలి. మనకి ఆ భావం రావాలి. అలా వస్తే అప్పుడు మనం సర్వాన్ని పొందగలుగుతాం. సర్వము వానిదే, ఇదంతా భగవంతుడు ఇచ్చింది, నేను అనుభవిస్తున్నాను అంతే, ఆయన ఇచ్చారు, నేను చేస్తున్నాను అనేటువంటి భావన రావాలి. ఇలా నారాయణుడి యొక్క శబ్దాన్ని తెలుసుకొని అష్టాక్షరి ఓం నమో నారాయణాయ అనే మంత్రం చక్కగా, అసలు ఈ మంత్రం చెప్తూ మనం ఆహారాన్ని వండిన, ఈ మంత్రం చెప్తూ ప్రయాణం చేసిన, మనకి భయం కలిగినప్పుడు చెప్పినా, ఎప్పుడు చెప్పినా ఈ మంత్రం హాయిగా ఉంటుంది. తొలగిపోతాయి అన్నీ. విపరీతమైన జ్వరం వస్తుంది. ఓం నమో నారాయణాయ. మూలకొండ చాలామంది మూలుగుతారు అని, అది కూడా మనం చేసుకునేటువంటి ఒక పాపమే. అలా మూలకుండా చక్కగా ఓం నమో నారాయణాయ అనే మంత్రం చెప్పుకుంటే ఆ జ్వరం బాధ తెలియదు. అలాగే వంట చేస్తున్నాం, ఓం నమో నారాయణాయ. ఎప్పుడు ఏం చేసినా నారాయణ నామస్మరణతో ఉంటే మనకి ఎలాంటి బాధలు ఉండవని అమ్మవారు చక్కగా ఈ పాశ్రంలో వివరిస్తున్నారు. ఈతి బాధలు తొలగిపోతాయి, పంటలు చక్కగా పండుతాయి, అంతా బాగుంటుంది, సమృద్ధిగా ఉంటుంది. గోవులే ఇక్కడ ఆచార్యులు, పాలన పితుకుతారు శిష్యులు. అంటే ఆచార్యుల దగ్గర ఉన్నటువంటి విషయాలని నేర్చుకుంటారు శిష్యులు అనేది ఇక్కడ అమ్మవారి యొక్క అర్థం. శ్రీకృష్ణుడిచే పెంచబడిన గోవులు సమృద్ధిగా క్షీరములొసుకును. అలాగే ఈ శ్రీవ్రతం చేస్తే కూడా నిత్య సంపదలతో దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. మంగళప్రదమగు ఈ వ్రతములో చేరండి అని అమ్మవారు ఆహ్వానిస్తున్నారు. అందరిని పిలుస్తున్నారు చక్కగా. ఆవిడ ఒక్కతే వ్రతం చేసుకోవచ్చు కదా, అలా కాదు. ఏ పని చేసినా అందరం కలిసి చెయ్యాలి.
అది ఇప్పుడు 4వ పాసంలో చెప్తారు అమ్మవారు. మనం ఏ పని చేసినా అందరం కలిసి చేయాలి, సుఖము దుఃఖము అన్ని కలిసి పంచుకోవాలి అని కూడా వివరిస్తారు. అలా చక్కగా అన్ని మంచి విషయాల్ని వివరించినటువంటి ఈ శ్రీ వ్రతము అంటే సిరిని ఇచ్చేటువంటి వ్రతం, సంపదను కలిగించేటువంటి వ్రతం. మనం ఎప్పుడు చెప్పుకుంటాం సిరి సంపద అంటే భోగభాగ్యాలు అంటే ధనం ఉండడం బంగారం ఉండడం కాదు, ఆరోగ్యము, పిల్లలు చక్కగా పాడి పంట సమృద్ధిగా ఉండడం. అలా ఈ వామనుడి యొక్క చరిత్రను తెలుసుకొని మనం శ్రీవ్రతాన్ని ఆచరిస్తే, స్నానం చేస్తే చక్కగా వానలు పడి అంతా సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి. మనం ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని పొంది గురువులు చెప్పినటువంటిది వినాలి అనేది అమ్మవారి చెప్పినటువంటి విషయం. ఇన్ని మంచి విషయాలు చెప్పినటువంటి అమ్మకి నమస్కరిస్తూ ధన్యవాదములు. ఆండాళ్ తిరువడిగలై శరణం.